హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈ రోజు వీడియోలో ఆలు టమాటా రైస్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ముందుగా కుక్కర్ని తీసుకొని 1 గ్లాస్ వరకు బియ్యాన్ని వేసుకోవాలి. 2-3 సార్లు బాగా కడిగి తీసుకోవాలి. 2 గ్లాసుల వరకు నీళ్ళను వేసుకొని కుక్కర్ మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ తర్వాత మూత తీసి చూస్తే రైస్ అనేది చక్కగా ఉడికిపోయిందండి. ఒక ప్లేట్ లోకి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని కలుపుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. అన్నం పూర్తిగా చల్లారిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఆలు టమాటా రైస్ చేయడానికి 4 బంగాళదుంపలను తీసుకొని పైనుండే తొక్క తీసేసి ఒకసారి కడిగి తీసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్ళని తీసుకొని కొంచెం ఉప్పును వేసుకొని కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండీని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి. నూనె వేడెక్కాక 1/2 టీ స్పూన్ పసుపు, మనం ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని నూనె వేడెక్కాక 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, 2 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 కప్పు వరకు ఉల్లిపాయలను వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని వేయించుకోవాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. టమాటాలు పూర్తిగా మగ్గిన తర్వాత మనం ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి. కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి రుచి చూసి ఉప్పును వేసుకోవాలి. మరొక 2-3 నిమిషాల పాటు మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆలు టమాటా రైస్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పర్ఫెక్ట్ గా కుదురుతుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.